చూపించడానికి, పేదల మీద దర్పం చూపించడానికే తప్ప పేదలకు సేవ చేయాలనే ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ గడపలు తట్టాము, మీ ఇంటింటికి వచ్చాము. మీకు ఎంతవరకు లబ్ధి జరిగిందో మీకు బుక్కుల రూపంలో కూడా అందించాం. వచ్చింది అంటే ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. అది వీళ్ళు ఎవరైనా వినియోగించుకున్నారా అని అడుగుతున్నాను. ఈరోజు సూర్యుడు ఉన్నాడు, ఏం అభివృద్ధి చేశాడో చెప్పుకోలేడు. శ్రీరాములు వచ్చి వెళ్ళినాడు, ఆడు ఓడిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడో ఆయనకు తెలుసు. వాళ్ళ అమ్మ మంత్రిగా చేసింది, వాళ్ళ ఆయన మంత్రిగా చేసినాడు. పేదోళ్ళు ఎవడు బాగుపడలేదు, వాళ్ళు మాత్రం బాగుపడినారు. అభివృద్ధి ఎక్కడా జరిగినా రాప్తా నియోజకవర్గంలో అడిగితే ఊరుకో ఇద్దరు ముగ్గురు చంపిన మటర్ రికార్డులు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళందరికీ చెప్పేది, మేము వచ్చే పొడుచాం, మేము వచ్చే చంపుతామని తప్ప మేము వస్తే మేలు చేస్తామని చెప్పేసి అందరు. ఇప్పుడు ఇంకో కొత్త అతను వస్తున్నాడు, నా కర్మ ఎవడికి చెప్పుకోవాలి అర్థం కాదు. ఎవడో యాండ్లైన్ నుంచి వచ్చానే పెడుతున్నాడు. నేసేది మగ్గం వేసుకోవడానికి రావచ్చు, ఇబ్బంది లేదు. 2 నెలలు ఉండిపోవడానికి వాకర్వ తెచ్చారా మీరు? ఎంత ఏ విధంగా కులం మీద, మతం మీద, ఇంకా బతకం నాయకుడు అన్న తర్వాత చేసిన పనులు చెప్పుకుంటూ బతకాలి. ఈరోజు నేను సగర్వంగా చెప్తాను, 7 మందులు 1000 బతకడు. ధర్మవరంలో జరిగిన ప్రతి అభివృద్ధిలోనూ కూడా అది కేతిరెడ్డి అయ్యే ఉండాలని చెప్పేసి